హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం భారీ అప్రమత్తమైతే ప్రకటించిందండి. 8వ వేతన సంఘం పేరిట మోసాలు అయితే జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వాట్సాప్ మెసేజెస్తో సైబర్ నేరాలు అయితే జరుగుతున్నాయని ప్రకటించిందండి. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం వల్ల చాలా మంది కూడా అలర్ట్ అవుతారు ఈ వీడియో ద్వారా అనేసి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు 8వ వేతన సంఘం పైన భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్నారండి. ముఖ్యంగా 8వ వేతన సంఘంతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మందికి అయితే ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది సైబర్ మోసగాళ్ళు. ఏపీకే ఫైల్స్ వాట్సాప్ మెసేజెస్ ద్వారా మోసాలకు అయితే పాల్పడుతున్నారు. చాలా ఘటనలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉద్యోగులు పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీనివల్ల 8వ వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు పెన్షన్దారులకు సైబర్ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసాలకు అయితే తెరలేపారండి. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో ఖచ్చితంగా అంచనా అంటే క్యాల్కులేట్ వేసి చెప్తామంటూ వాట్సాప్లో మెసేజెస్ అయితే పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెప్తామంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజెస్ పెడుతూనే 8వ సిపిసి శాలరీ క్యాల్కులేటర్ అలాగే శాలరీ రివిజన్ టూల్ పేరుతో కొన్ని ఏపీకే ఫైల్స్ని అయితే వాళ్ళు జత చేస్తున్నారు మనకి పంపించే క్యాల్కులేషన్తో పాటుగా. ఆ ఏపీకే ఫైల్ని ఒకవేళ మనము క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడంతో చాలా మంది ఫోన్లలో అంటే ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించిన ఫోన్లలో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ సైబర్ నేరస్తులకు చిక్కుతున్నాయి. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ళ ఆధీనంలోకి అయితే వెళ్తుంది. ఫోన్ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుకు సంబంధించిన సమాచారం, అలాగే మనకు వచ్చే ఎస్ఎంఎస్లు, ఓటీపీలు అన్ని కూడా మోసగాళ్ళకైతే చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు పెన్షన్దారులకు తెలియకుండానే వారి బ్యాంకుల నుంచి డబ్బులు అయితే బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో చాలా మంది ఉద్యోగులు పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి కూడా కొంతమంది తీసుకెళ్లారు. ఇంతకీ దీని నుంచి మనం ఎలా సేఫ్ గా ఉండాలని చూసినట్టయితే భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా అలర్ట్స్ పంపదని సైబర్ సెక్యూరిటీ భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి. అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏపీకే ఫైల్స్ మనకి మెసేజ్ ద్వారా అయితే రాదు అనేసి భారతీయ భద్రతా సంస్థలు అయితే స్పష్టం చేశాయి. కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అవగాహన ఉంటే ఇలాంటి మోసాల నుంచి బయటపడొచ్చు అని కూడా వారు చెప్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ముందుగా గుర్తు తెలియని నంబర్ల నుంచి ఏవైనా మెసేజ్ వస్తే డిలీట్ చేసేయండి. మీకు తెలియని వ్యక్తులతో చాట్ అయితే చేయొద్దని చెప్తున్నారు. అంటే మనము చిట్ చాట్ చేస్తాం కదా వాట్సాప్లో, అలాంటి చాట్ చేయొద్దు, లేదంటే ఆర్థికంగా భారీగా నష్టపోతారని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక వాట్సాప్లో తెలియని లింకుల పైన క్లిక్ చేయవద్దని కూడా చెప్తున్నారు. అనుకోకుండా ఒకవేళ లింక్ క్లిక్ చేస్తే వెంటనే రీడైరెక్ట్ పేజీని క్లోజ్ చేసేయండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే బై మిస్టేక్ మనకి అనుకోకుండా చేయి తగిలి కూడా క్లిక్ అయిపోవచ్చు. అలాంటప్పుడు వెంటనే మనము ఆ క్లోజ్ బటన్, ఆ పేజ్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని క్లోజ్ బటన్ అయితే చేసేయండి అని కూడా చెప్తున్నారు. ఏదైనా లింక్ పైన క్లిక్ చేశాక ఒకవేళ యాప్ డౌన్లోడ్ అయితే వెంటనే ఆపేయండి. అంటే స్టాప్ డౌన్లోడ్ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది, ఇంటూ లాగా వస్తుంది డౌన్లోడ్ అయ్యేటప్పుడు. ఆ ఇంటూని కొట్టేస్తే కూడా ఆ డౌన్లోడ్ ఆగిపోతుంది. ఆ తర్వాత వెంటనే మీ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ అంటే మళ్ళీ మనకి మొదటగా ఫోన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రీసెట్ చేయండి. కానీ మనకి దాంట్లో కాంటాక్ట్స్ ఇవన్నీ మనకి జీమెయిల్ అయితే యాడ్ అయిపోయి ఉంటాయి. కొన్ని మనకి ఫొటోస్ అలాంటివి డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఆ ఫొటోస్ కోసం చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటిది ఏదన్నా ఏపీకే ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసినట్టు అనుమానం వచ్చినా లేక క్లిక్ చేసి ఆ డౌన్లోడ్ అయిపోయినా వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేయండి. ఇక 8వ వేతన సంఘం ఏదైనా ఇతర ప్రభుత్వ పథకానికి సంబంధించిన సమాచారం కోసం గుర్తు తెలియని మెసేజ్ లింక్ పైన క్లిక్ చేయొద్దని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇంకా సంబంధిత అధికారిక వెబ్సైట్ను మాత్రమే విజిట్ చేయండి అని కూడా వారు చెప్తున్నారు. మీకు వచ్చే సెక్యూరిటీ ఓటీపీని ఎవ్వరికి కూడా షేర్ చేయవద్దని కూడా వారు చెప్తున్నారు.
ఇక అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ అయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు రిపోర్ట్ కూడా చేయండి అని చెప్తున్నారు. అలాగే మీ ఫోన్ కూడా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా మాల్వేర్ కు మీకు తెలియకుండా డివైస్ లో ఇన్స్టాల్ అయినా కూడా రీసెట్ చేయడం వల్ల అన్ని డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఈ కొన్ని విషయాలు మనం గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టు మనం అయితే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కూడా మనకు భద్రతా సిబ్బంది వాళ్ళు చెప్తున్నారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.